మీకు తెలుసా? నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన తన కవితా సంకలనం గీతాంజలికి 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన ఈ అవార్డును గెలుచుకున్న మొదటి యూరోపియన్ కాని వ్యక్తి మరియు మొదటి ఆసియా గ్రహీత కూడా. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతీయ సంస్కృతికి ప్రతీక మరియు సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి యూరోపియనేతర వ్యక్తి. ఆయన ఒక కవి, రచయిత, నాటక రచయిత, స్వరకర్త, తత్వవేత్త, సామాజిక సంస్కర్త మరియు చిత్రకారుడు. ఠాగూర్ రచనలు భారతదేశానికి శాశ్వతమైన వారసత్వాన్ని అందించాయి. ఆయన 1861లో బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ఆయన గోరా మరియు గరే భైరే వంటి నవలలు, గీతాంజలి వంటి కవితా సంపుటాలు మరియు అనేక రచనలు చేశారు. ఆయన రాసిన జనగణమన భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించబడింది. ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదు, విశ్వ మానవతావాది కూడా. మానవ వికాసానికి కృషి చేశారు. ఆయన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఆయన బెంగాలీ సాహిత్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చారు. ఆయన జీవితం భారతీయ సంస్కృతికి, కళలకు నిలువెత్తు నిదర్శనం.